ఎన్టీఆర్ జిల్లా నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ మద్దతు తెలిపారు. నిరసన శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్న ఆయన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేసి రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో అమలైతే లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడతాయని, అవసరమైతే అసెంబ్లీ మండలిలో ఈ అంశంపై పోరాడతామని స్పష్టం చేశారు. సుమారు 5 లక్షల కుటుంబాలు గత 100 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని పణంగా పెట్టి దస్తావేజు లేఖలుగా ఉంటూ తన జీవనాన్ని సాగిస్తున్న 5 లక్షల కుటుంబాలను రోడ్డు మీద పడేసే విధంగా ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 396 అనేది తీసుకొచ్చి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పీపీపీ విధానం ద్వారా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా వీళ్ళ చేస్తున్న జాబుని ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు కట్టిపెట్టాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ 396 జీవోని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఒక్కటే దస్తావేజుల విలేకరులకు సంబంధించింది కాదు. ఇది దస్తావేజు విలేకరులతో పాటు ఎవరైతే స్టాంప్స్ అమ్ముతారో స్టాంప్ వెండర్స్ దగ్గర నుంచి, DDP ఆపరేటర్ల దగ్గర నుంచి, అదేవిధంగా